ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఒక అమ్మాయి 25 ఏళ్ల అమ్మాయి రుచికా సింగ్ మీద కేసు పెట్టారు నోయిడాలో. ఈ కేసు పెట్టిన తర్వాత 0 ఎఫ్ఐఆర్, తర్వాత పార్లమెంట్ స్ట్రీట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఈ కేసు పెట్టిన తర్వాత ఆ కుటుంబం పరారైంది. ఇక్కడ సౌరవ్ దాస్ అనబడు కాక్రోచ్ జనతా పార్టీ తాలూకు మన ప్రతినిధి ఆయన ఏమంటాడంటే ఇది తప్పు, ఆవిడ మాట్లాడింది తప్పే, కానీ వారిని క్రిమినల్ నేరాల కింద పరిగణిస్తూ ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టడం ఏంటి అంటాడు ఆయన. కానీ నాకు ఒకటి అర్థం కానిది, ఇప్పుడు మనకి పడని వాళ్ళని తిడితే సంతోషపడటం, మన వాళ్ళని తిడితే బాధపడటం ఇవి పక్కన పెట్టండి. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, లేదంటే ఇంకా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళ మీద ఇష్ట రీతిలో నోరు పారేసుకుంటే ఏమీ చేయలేమా? ఏదో ఒక లీగల్ ఫ్రేమ్లో ఇరికించలేమా? ఇరికించటం అనే పదం కూడా తప్పు నాకు తెలుసు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అవతలోని ఎలా పడితే అలా మాట్లాడాలి. ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి ప్లేస్లో ఎవరున్నారు తీసి పక్కన పెట్టండి. ప్రధానమంత్రి ఎవరు? మన దేశ ప్రధానమంత్రి. ఈ రోజున పచ్చి బూతులు తిడుతున్నారు ఇండియా ప్రధానమంత్రిని అని చెప్పేసి ఎవడన్నా బయట దేశాల్లో ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? మనకి చుట్టూ ఉన్న ఒక 10 మంది చప్పట్లు కొడతారు, కేరింతలు కొడతారు అనే ఇదితో నోటికి వచ్చినట్టు పెట్టలేకపోతే ఎలా? ఇప్పుడు ఆ రావణ్ కేసే తీసుకోండి, అలానే కదా అదైంది. నెల రోజులు దాటింది. ఈ రోజున ఎవరైనా అతని కోసం ఆలోచిస్తున్నారా, మాట్లాడుతున్నారా, అతని తరపున పోరాడుతున్నారా? అసలు పోరాడాల్సిన అవసరం ఉందా? ఆయన నోరు చేసుకున్నాడు, అనుభవించాడు. ఈ పద్ధతిలో ఉంటుంది. అంటే మనం ఏమీ చేయాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము? 25 ఏళ్ళు వచ్చిన ఆ పిల్ల ఆ వస్త్రధారణ దాని గురించి మాట్లాడకూడదు అంటారు. ఇప్పుడు సహజంగానే ఒక తప్పు చేసినప్పుడు మిగతా వాటి గురించి కూడా చర్చ వస్తుంది, రాకుండా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అసభ్య పదజాలం వాడింది, అలానే అరకొర దుస్తులు ధరించింది. ఈ కోణంలో చర్చ జరిగితే బాగుంటుందా? బాగుండదు కదా. ఆవిడ జ్ఞానం ఏంటి, ఆవిడ ఏం మాట్లాడింది, వీటి వరకే పరిమితం కావాలి. పరిమితం అవుదాం. ఎలా పడితే అలా మాట్లాడేసేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో హెడ్స్ను కూడా తిట్టేసి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అంటే ఎట్లా? తప్పు కదా. నీ విమర్శలు రాజకీయంగా ఎవరి మీద ఏమైనా చేయండి, తప్పు లేదు. రాజకీయంగా విమర్శలు ఎవరి మీదైనా చేస్తుంటారు. కానీ గౌరవం అనేది కూడా ఇవ్వకుండా అంటే అది ఎలా సాధ్యం? అందుకే మనం చూడండి, కంగనా రనౌత్ మాట్లాడిన మాటలను విమర్శించాం. ఆవిడ గతంలో ఏం చేసింది ఏంటి అనేది కొంతమంది మాట్లాడతారు, కానీ మనం మాట్లాడడం మనం అంటే నేను తప్పు కదా. ఎలా పడితే అలా మాట్లాడేసేసి రేపొద్దున మళ్ళీ నేను మాట్లాడటం నా స్వేచ్ఛ అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ దాడి చేస్తే చట్టం ఏ రకంగా శిక్షించలేదు అన్నారనుకోండి, ఆవిడనే ఎలా పడితే అలా మాట్లాడిన అమ్మాయిని చట్టం వదిలేస్తుంది. ఎందుకు? భావ ప్రకటన స్వేచ్ఛ కింద. అదే స్వేచ్ఛని వీళ్ళు తీసుకున్నారనుకోండి, ఏది అవతలవాడు కూడా నాకు కొట్టే స్వేచ్ఛ ఉంది అంటే అది క్షమార్హం కాదు. అయితే కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? ఇక అంతటితో అయిపోతుంది కదా. అవ్వదు. దాని మీద కేసులు. అంటే మన స్వేచ్ఛ అవతలవాడి ముక్కుకి దెబ్బ తగలనంత వరకే. అంటే నేను రోడ్డు మీద నిలబడి కర్ర తిప్పుతూ ఉంటాను. మై డెమోక్రసీ వెన్స్ వేర్ యువర్ నోస్ బిగిన్స్. అంటే నా స్వేచ్ఛ నీ ముక్కు దగ్గర అంతమవుతుంది. నా స్వేచ్ఛ అంతవరకే. ఇది గుర్తెరగాలి. కానీ ఇలా చెప్పేవాళ్ళు కూడా పచ్చిగా వ్యవహరిస్తూ అవతల వాడి మీద దాడి చేస్తూ, ఇది ఒక్క ప్రధానమంత్రి గారిదేనే కాదు, ఇప్పుడు రకరకాల మార్పింగ్ వీడియోలు చేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తూ మళ్ళీ మా మీద కేసులు పెట్టకూడదంటే ఎలా? ఏదో ఒక లీగల్ ఫ్రేమ్లో ఇరుక్కోవాలి కదా. అందరూ ఇరుక్కోవాలంటే ఆ పరిధిలోకి రావాలి కదా. దాన్నే కదా మన సొసైటీ అనేది. అది కాకుండా మనకంటూ కొన్ని నామ్స్ తీసేసేసుకొని నా ఇష్టం, నేను ఇలానే బిహేవ్ చేస్తాను, ఇలానే ప్రవర్తిస్తాను అంటే కుదరదు కదా. రోడ్డుకి ఎడమవైపు నడవాలి, వాహనాలు అటువైపు రావాలి అనేది ఒక రూల్ మన కోసం మనం సెట్ చేసుకుంది. ఈ రూల్ని మనమే బ్రేక్ చేసేసి యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం
అర్రే అసలు వీళ్ళకి సివిక్ సెన్స్ లేదు అంటే, ఎవరికి సివిక్ సెన్స్ లేదు? అందరికీ కావాలి సివిక్ సెన్స్. ఒక్కళ్ళకే కాదు, నాకు కావాలి, అందరికీ కావాలి. కామెంట్లు పెట్టేవాళ్ళకి కావాలి, చూసేవాళ్ళకి కావాలి, ప్రసారం చేసేవాళ్ళకి కావాలి, అందరికీ కావాలి. ఈ లాజిక్ కావాలని మిస్ అవుతూ దాన్ని బాగుపడటం స్వేచ్ఛ అంటే ఎట్లా? ఇలాంటప్పుడు ఏం జరుగుతుంటుందంటే ఒక్కొక్కసారి నిస్పృహతో, అంటే అవుట్ ఆఫ్ డెస్పరేషన్, మనం ఏమీ చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు కొంతమంది అమాయకుల మీదకి విరుచుకుపడతారు. సింపుల్, అంతే. అది నాకు కనిపిస్తుంది ఈ రుచికా శర్మ కేసులో. ఆవిడ పచ్చిబూతులు మాట్లాడిందా మరొకట అనేది నేనైతే చూడలేదు, చూడను కూడా. కానీ స్వేచ్ఛ అంటే ఎలా పడితే అలా మాట్లాడటం కాదు, ఎలా పడితే అలా తెలియజెప్పాలి. కేసు పెట్టగానే అక్కడ ఘోరం జరిగిందని నేనైతే అనను, కానీ కేసు పెట్టాలి, భయం చెప్పాలి, పంపించాలి. అది అందరికీ ఉండాలి, ఏ ఒక్కళ్ళకు పరిమితం కాదు. ప్రతి పొలిటీషియన్కి, ప్రతి సెలబ్రిటీకి, ప్రతి సివిలియన్కి ఉండాలనేది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? పచ్చిబూతులతో కామెంట్లు పెట్టకండి, పచ్చిబూతులు తిట్టే వాళ్ళ వీడియోలను చూడకండి, ఎంకరేజ్ చేయకండి. మనం చూస్తున్నామనే కదా వీళ్ళందరూ చప్పట్లు కొట్టేది, చప్పట్లు కొడుతున్నారనే కదా వీళ్ళందరూ ఓహో ఇలా మాట్లాడితేనే కరెక్ట్ ఏమో అనుకునేది. లేదనుకోండి, ఎవడి స్వేచ్ఛ చెప్పండి, ఎవరి స్వేచ్ఛ అనేది వాళ్ళు నియంత్రించుకోవాలి. లేకపోతే ప్రజాస్వామ్యం అంటే అంత పెద్ద పెద్ద పదాలు కాదు, కానీ మన సొసైటీలో మనం పెట్టుకున్న నామ్స్ మనకే అడ్డంకులుగా మారుతాయి, అంతే కదా. లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రైవ్ చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఫైటింగ్ చేస్తా అంటే కాదు. మనకు మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలను మనమైనా గౌరవించకపోతే అట్లా? ఈ రుచికా శర్మ కేసేనే కాదు ఇది. ఎందుకు దీని గురించి, ఈ కేసు గురించి అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద అసభ్యమైన వీడియోలు మాట్లాడారు, చేశారు అనే ఇదిలో ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి మాట్లాడుతున్నాను. రేపొద్దున ఇంకొక మంత్రి గారు కావచ్చు, ఒక సామాన్యుడు కావచ్చు, ప్రతి వ్యక్తికి కొన్ని అంటూ బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, విధులు కూడా ఉంటాయి. వీటిని గుర్తెరగాల. అదేంటి మోడీ గారి గురించి అంటేనేనా, అప్పట్లో మరి వాళ్ళ గురించి అన్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. కొద్దిగా సెన్స్ ఉన్న వాళ్ళగా ఆలోచించండి, సెన్సిబుల్గా బతకండి. అందరూ బతకాలి, చెప్పేవాడు బతకాలి, వినేవాడు బతకాలి. బట్ మన దగ్గర ఏమవుతుందంటే, తలనొప్పి అయినా మన దాకా వచ్చేదాకా అనుభవంలోకి రాదంటారు కదా, అలా బిహేవ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారి గురించి ఏదేదో మాట్లాడేసిన వాళ్ళని వదిలేసినప్పుడు మరి మీ గురించి మాట్లాడినప్పుడు ఎందుకు వదిలేయకూడదు? అలానే బీజేపీకి సంబంధించిన దాదాపు 100 మంది ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే పోలీసులు ఆ దిశగా దృష్టి పెట్టండి, ఆ 25 ఏళ్ళ అమ్మాయిని వదిలేయండి అనేది సీజేపీ తాలూకు సౌరవ్ దాస్ చెప్తుంది. నిజంగా అట్లా జరుగుతుందా? జరగదా? బట్ ఆలోచన ఉండాలి, మాట్లాడే ముందు నియంత్రణ ఉండాలి నాలుక మీద.